నమస్తే అండి. నమస్తే సార్. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ హ్మ్. ఎమ్మెల్యే, హ్మ్. మాజీ మంత్రి హ్మ్. పేర్ని నాని గారి భార్యని ఆ! నిన్న మొత్తం రోజంతా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారంట. హ్మ్. సో అవును. ఆవిడ మీద విచారణ జరుగుతుందంట. హ్మ్. ఆ వివరాలు ఏమన్నా మా ప్రేక్షకులకు అందిస్తారా? సార్ ఆ విచారణ శైలి మీరు చూస్తే 'అదురు' సినిమాలో అంటాడు జూనియర్ ఎన్టీఆర్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని. ఆ వాలకము ఆ ఆన్సర్లు అన్నీ అట్లే ఉన్నాయి సార్. అంతకుమించి ఒక్క సమాధానం కూడా చెప్పినట్లేదు. అయితే గతంలో మనం చూస్తే ఒక 2 నెలలు 3 నెలల ముందు ఫోటో హ్యాపీగా పేరు నాని సమక్షం నుంచే బయటకు వచ్చింది ఫోటో. ఆయన మీడియా నుంచే తల్లతల్లాడుతా ఇంత లవ్ బంగారు గొలుసులు వేసుకుండదా. అవును. ఆ ఫోటో బాగా వైరల్ అయిపోయింది. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ఇక్కడ సబ్జెక్ట్ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం సార్, మీకు అర్థమవుతుంది. పేరు నాని భార్య ఎవరైతే ఉన్నారో పేరుని జయసుధ పైన కేసు రిజిస్టర్ అయింది. A1, A6 పేరు నాని, A2 వచ్చి వాళ్ళ కీలకంగా మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన పిలిచి విచారణ చేస్తున్నాడు. అదంతా తతంగం అంతా జరుగుతూ ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ నుంచి ఈ యొక్క గోడౌన్లు పర్మిషన్ తీసుకొని గోడౌన్లు కట్టుకున్నారు. గవర్నమెంట్ ఏదన్నా సరుకు పెట్టాలంటే ముఖ్యంగా రైస్ బ్యాగ్స్ ఏదైతే మాట్లాడుతున్నామో, పేదలు తినే బియ్యం ఉంటుంది కదా సార్, దాన్ని వీళ్ళ గోడౌన్లో పెట్టుకునే దానికి నెలకి రెంట్ అంటూ ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? పౌర సరఫరాల శాఖ నుంచి వస్తుంది. ఈమె పేరు మీద రిజిస్టర్ అయింది ఆ గోడౌన్. సుమారు 1 ఎకరాకు మించిన కట్టడం అదంతా ఈ గోడౌన్ లో దాచుకోవాలా. ఇక్కడ మనం చూస్తే 3577 బస్తాలు మిస్ అయిపోయినాయని తొలిసారిగా విన్నాం. వీళ్ళు రాసే రాతలు ఉంటాయి కదా సార్, అక్కడ జర్నల్ మెయింటైన్ చేస్తారు కదా దాంట్లో. అయితే కొంచెం డెప్త్ వెళ్ళి చూస్తే 7577 చేంజ్ సార్ బస్తాలు మిస్ అయినట్లు అర్థమైంది. అయితే నాయన బతుకు జీవుడు అంట 3500 బస్తాలు లెక్క కట్టినప్పుడు దాని మేర డబ్బు కడతామని చెప్పి కట్టేసినారు పౌర సరఫరాల శాఖకి. 1,30,00,000 కట్టారు డబ్బులు. అంటే ఆ బస్తాలు కొట్టేసినట్టే. మీకు తెలియదే ఉన్నా సార్, మీరు అంటే మీడియా ముందుకు వచ్చి పడిపోతాడు పేరు నాని. అట్లాంటిది తప్పు చేయకుండా ఆయన పైన ఏదన్నా ఒక అభియోగం వచ్చినప్పుడు లేదా కేసు రూపంలో వచ్చినప్పుడు పబ్లిక్ లోకి వచ్చి ఆయన రియల్ గా ఫైట్ గానే ఇచ్చింటే వైసీపీకి ఈ రోజు అది పెద్ద మైలురాయిగా మారిండు. వైసీపీ ఎదుగుదలలో ఇదే కీలక పాత్రంగా ఉన్నాడు. పెద్ద మైలేజ్ ఇచ్చేది. షూర్ షాట్ గా చెప్తున్నా సార్. రియల్ గా పేరు నాని టార్గెట్ మొత్తం పేరు నాని దిక్కు నీకు ఆ వేలు చూపించినప్పుడు పేరు నాని నిజాయితీ పరుడంటే ఇవాళ మీడియా ముందుకు వచ్చి పేరు నాని ఎంత బలంగా మాట్లాడతాడో, ఎంత లాజిక్ గా మాట్లాడతాడో ఈ రోజు కానీ మాట్లాడింటే వైసీపీ మళ్ళీ ప్రాణం పోసుకునేది రాష్ట్రంలో. నిజాయితీగా చెప్తున్నా సార్. నిజమా కాదు మీరే చెప్పండి, కామెంట్ రూపంలో వైసీపీ వాళ్ళని చెప్పండి. 100% మీ పేరు నాని నిజమైన, నీ వ్యక్తిగతంగా నిజమైనోడైతే, నిజాయితీ కాలోడైతే పేరు నాని ఈ రోజు కన్నా ఫైట్ గానే ఇచ్చింటే వైసీపీకి అంతో ఇంతో బలం వచ్చిండేది, ఊపు వచ్చినది. నెక్స్ట్ 6-7 నెలలు ఈ ఎనర్జీతో మూవ్ అని అయిండేది వైసీపీ కొత్త సంవత్సరంలో. నిజాయితీ చెప్తున్నా. అయితే ఆయన దొంగని ఆయనకు తెలుసు. అంత సైలెంట్ గా ఉన్నది కదా వేవ్ అని 1,30,00,000 కట్టేశాడు సార్. తప్పు చేసినట్టే కదా. తప్పు చేయకుండా ఆయన ఎంత ఫైట్ ఇచ్చింటాడు లేకుంటే. అయితే ఇంకొంచెం డెప్త్ చూస్తే 7,500 బస్తాలకి మళ్ళీ అది 1,70,00,000 అంట దాని వెల. ఇవాళ మనము టోటల్ ఎన్ని బస్తాలు మిస్ అయిందని డెప్త్ చూస్తే కేవలం ఈ రోజుకి తేలిన బస్తాలు ఎన్నంటే దాదాపు 17,000 బస్తాలు లేచిపోయినాయి ఇప్పటి వరకు. సార్ ఒక్క మాట సార్, మొన్న నేను కూడా అంటే కొంచెం డెప్త్ లా తెలియక నేను ఒకటి ఆలోచన చేశాను. కేవలం దొంగతనం గురించి నేను మాట్లాడినా. ఏంటంటే బస్తాలు ఎత్తేసారు, అక్కడ దాకా బాగానే ఉన్నది. దొంగ దొరికినప్పుడు ఆ డబ్బులు వెనక్కి కట్టేసే సార్ మంచోడు అయిపోతాడు సార్ అన్నా. డబ్బులు కట్టేసాడు కదా వెనక్కి, దొంగతనం అనేదే కదా క్వశ్చన్ మార్కు, దానికి శిక్షింపబడాలి కదా అన్నా. దానికేమో శిక్షింపబడుతున్నారు. అది A1, A6, A2 ఇవన్నీ అయినాయి, అక్యూజ్డ్లో చేర్చినారు. అయితే దొంగతనం అనేది కాదు, వీళ్ళ కర్మగాలి 1,30,00,000 కట్టారు. కట్టి 1,70,00,000 కట్టాల్సి వస్తుంది. తేరాల్సిన బస్తాలకు కూడా డబ్బులు కట్టాల. 1,30,00,000 తక్కువ అమౌంట్ మిగిలిన పోయిన బస్తాలతో కనిపిస్తే ఈ 1,30,00,000 డబ్బులు కట్టారు కదా సార్. డబ్బులు కట్టినప్పుడు ఆ డబ్బును ఎక్కడి నుంచి తెచ్చాము అనేది లాలో ఒక పాయింట్ పట్టినారు సార్. కట్టి కూడా డబ్బులే ఒక మాటలో చెప్పాలంటే. ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కాలం నుంచి ఉన్నాయి నీ కాడ డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చాయి దానికనేది మార్క్ అనేది డిఫాల్ట్ గా చూపించాల్సిందే. గతంలో సార్ మనం చూస్తే చంద్రబాబు గారికి అసలు సంబంధం లేని విషయం, నేను బాతో మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇంటర్ప్రిట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెద్ద కంపెనీలు 2-3 కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి సార్. వాళ్ళు స్వయాన మధ్యలో ఏదో చేస్తే వాళ్ళపైన కేసు పడాలి. జిఎస్టీ ఎగ్గొట్టారు. దాన్ని బాబు గారి పైన కావాలని తుప్పి ఆ లింకులు అది వేసి బాబు గారిని జైలుకి వెళ్ళినారు. ఎవరైతే తప్పు చేసాం మేము చేసామని వాళ్ళు చెప్తున్నారు. చేసాం ఏంటంటే మిస్టేక్ అని.
దానికి కూడా బాబు గారిని అంత దూరం తీసుకెళ్ళినావు. బాబు గారికి వ్యక్తిగతంగా ఈ రోజు మనం చూస్తే వీళ్ళు ఉండరు, బయట ఎవడు ఉండడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బయట. ఈ సబ్జెక్ట్ లోకి వస్తున్నా సార్. ఇక్కడ ఈ 1,30,00,000 యాడ్ నుంచి తెచ్చారు అనేది లా పాయింట్ అడుగుతారు. ఈడ కూర్చొని పెట్టి అడుగుతున్నారు స్టేషన్ లో, సరేమ్మా 1,30,00,000 కట్టినారు కదా, ఎక్కడి నుంచి వచ్చాయమ్మా నిధులు అని అడిగితే దానికి కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా. సార్ ముందు నొయ్యి వెనక గొయ్యి అయిపోయింది సార్ వాళ్ళ పరిస్థితి. ప్రశాంతంగా ఒరే నాయన ఈ క్వశ్చన్లన్నీ అడగకండి, నన్ను జైల్లో వేసేయండి, నన్ను రిమాండ్ లో పెట్టేసేయండి. వీళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, వాళ్ళ పరిస్థితి మాత్రం తయారైపోయింది. నన్ను క్వశ్చన్లు మాత్రం అడగకండి, నన్ను రిమాండ్ లో పెట్టేసేయండి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా బాధాకరంగా ఉన్నారు సార్ ఆ రకాన్ని ఆలోచన చేస్తే. అసలు యాక్చువల్ గా ఈ 1,30,00,000 వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? సడన్ గా అంత డబ్బు అదేం సార్, అదేం పెద్ద మ్యాటర్ ఆ మాట. అదే బియాండ్ ద లా, బియాండ్ ద సబ్జెక్ట్ మనం చూస్తే రాష్ట్రంలో ఎక్కడ డెవలప్ కాని రీతిలో బందర్లో చిన్న చిన్న గల్లీలో కూడా రోడ్లు వేస్తున్నారు సార్. A2 అనే పదవి కోసం వైసీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన విజయసాయి రెడ్డి, ఈయన కూడా A2నే. ఈ పోటీదారులు పేరు నాని ఒకడు. మీడియా పరంగా వచ్చి మాట్లాడాలంటే ముందు పేరు నాని పురమాయిస్తారు. పబ్లిక్ లో అంతగా మాట్లాడేవాడికి ఎన్ని కాంటాక్ట్స్, ప్రతి వ్యవహారంలోనూ డబ్బే సార్. ఈ యొక్క ఏదైతే రోడ్లు కాంట్రాక్ట్ చేసినారో సాధారణంగా మీరు చూడండి, ఒక 5 లక్షల రూపాయలు రోడ్డు కాంట్రాక్ట్, వాడికి 1,00,000 2 లక్షలు ఖచ్చితంగా మిగులుతుంది. అదంతా ఆ టెండర్లన్నీ ఎవరికి తీపిస్తారు? పేరు నాని చేతల్లో ఉంటాయి. ఆ బందర్కి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో చాలా చోట్ల ఆ టెండర్లన్నీ ఇప్పడము. కోర్టు అనేది ఎంత సార్? అది కోర్టు అనేది ఆయన తక్కువ 2,000 కోట్ల పైన సంపాదించుకున్నాడు, పెద్ద మ్యాటరే కాదు. అంటే మీరు చెప్పడం 17,000 బస్తాలు బియ్యం మిస్ అయినాయి అంటున్నారు కదా? అవును. ఆ బియ్యం నుంచి కూడా 1,000 కోట్ల ఆదాయం వచ్చి ఉంటది కదా? నేను ఆడికి తక్కువ చెప్తున్నా, 2,000 కోట్లు మొత్తం ఆయన లాస్ట్ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆయన సంపాదించిండేది. అది చాలా సింపుల్ మ్యాటర్ సార్. కనీసం 2,000 కోట్లు సంపాదించిన వాడికి వీడు ఏ లాజిక్ దొరకదు. 1,30,00,000 ఆ నుంచి వచ్చిందని చెప్పడానికి. అంటే ఒక ఎమ్మెల్యే సంపాదించే డబ్బులు గవర్నమెంట్ నుంచి అంత 2 లక్షలు 3 లక్షలు అయింది సార్ మన ఏపీ ప్రభుత్వం ఇచ్చేది. నువ్వు ఏ రకాన్ని చూసినా అది నువ్వు రీచ్ అవ్వలేవు. దానికి కూడా నీకు సమాధానం లేదు. నువ్వు ఇంకా 17,000 బస్తాలకి ఏం చెప్తావు? 17,000 బస్తాలు ఇది అధికారికంగా పేపర్ రూపంలో ఉండేటి. పేపర్ రూపం దాటి నువ్వు కాకినాడ పోర్టు నుంచి పంపించినట్టువన్నీ ఆ కూపిలాగితే ఇంకొక ఆయన ఉన్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి మాజీ నాని ద్వయం సీన్ లేక వచ్చేస్తున్నారు. ఒరే నువ్వు మునితే మున్నా నన్ను ముచ్చద్రా ఆయన బయట నుంచి బంగపడుకున్నాడు. అసలు కనపడట్లేదు, ఎక్కడ వినపడట్లేదు, మనిషి అడ్రస్ లేదు సార్. అంతకుముందు ప్రతిదానికి అట్లే అనుకుంటారు. అవునవును, మీరు అట్లే అనుకుంటా ఉండండి. మీరు అన్నారు కదా ఏదో 1-6 కామెంట్స్ లో నేను చూశాను. అయితే వాళ్ళు తప్పులు చేసింటే వాళ్ళని ఎందుకు కూటమి ప్రభుత్వం అంత దమ్ము లేదా జైల్లో లేకుండా అని. మంచి క్వశ్చన్, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకున్న ఆవేదన నాకు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు మనం సబ్జెక్ట్ క్లియర్ గా చూస్తే మనకు అర్థం ఉంది సార్. December 4న ఈ కొడాల నానికి సంబంధించిన కేసు ఒకసారి చెప్తున్నాను. ఏది? రావి వెంకటేశ్వరరావు అని గుడివాడకు సంబంధించిన ఆయనే. గతంలో 2-3 సార్లు పోటీ చేశాడు సార్ టీడీపీ నుంచి. గిడ్డంగుల చైర్మన్ గా ఉన్నాడు. ఆయన మంచి ప్రజానాయకుడు, పెద్ద ప్రజానాయకుడు సార్. శోభనాథ్ చౌదరి గారు అబ్బాయి ఆయన. ఓకే, పేరున్న ఫ్యామిలీ అది. థ్యాంక్ యూ సార్. అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేశాం కూడా, ఏ రోజున పోటీ చేసాం 30 ఓట్లు అయితే సంపాదించుకోగలుగుతాడు. ఆ పేరున్నది. కానీ టీడీపీకి లాయల్ గా ఉండి టీడీపీ లైన్ లో ఉన్నాడు. ఆడికి అది హ్యాపీ. ఆయన పైన ఆయన మర్డర్ చేసేద్దామని చెప్పి పెద్ద పెద్ద ప్యాకెట్లోను పెద్ద పెద్ద కంటైనర్స్ లోను ఈ యొక్క కిరసనాయిలు, పెట్రోలు ఇవన్నీ తీసుకొని దాంతోపాటు కత్తులు కటార్లు ఎత్తుకోమైనా చంపేదానికి. దేవుడు బట్టల కొట్టు మీద దాడి చేశారు. బట్టలు కొట్టిపోయినా దేవుడి దయ వల్ల ఆయన తప్పించుకున్నాడు సార్. ఆ కేసులో December 4న ఆల్రెడీ ఒకే రోజు 10 మంది అరెస్ట్ అయిపోయినారు. ఇంకొక 3 మళ్ళీ ఒక వారం రోజుల గ్యాప్ లో అరెస్ట్ అయిపోయినారు. December 4 తర్వాత జరిగిన వ్యవహారం. ఎవరైతే December 4న అరెస్ట్ అయినారో ఆ 10 మందిని కూపిలాగితే అర్థమైంది ఏంటంటే వెనకలు ఆయన ఉన్నాడు బాగా కొడాలని అని వాళ్ళు చెప్పకనే చెప్పినారు. క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఒక రుజువులు ఉన్నారు కదా సార్, అందుకోసం లైన్ అనేది స్లో అవుతుంది. ఎవరైతే ప్రధాన అనుచరుడిగా చెప్తామో కొడాలని నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఈయన ఎవరు? ఖాళీ అని ఆయన నిన్న అరెస్ట్ అవ్వబడినాడు. నెక్స్ట్ టోకన్ కొడాలి నానిదే. ఇప్పుడు పేర్ని నాని భార్య పేర్ని జయసుధ గారి మీద పోలీసు విచారణ జరుగుతుంది కదా. అవును. సో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు ప్రశ్నించిన విషయం మీడియాలోకి వాళ్ళు బయటకు వచ్చేసింది. అవును. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పేర్ని నాని భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళ ఇంటి మీద రైడింగ్ చేసి ఇంకా ఎంత డబ్బు ఉందో మొత్తం తవ్వి బయటికి తీస్తే అసలు దానికి లెక్కలు చెప్పలేని పరిస్థితిలో పేర్ని నాని ఉంటాడు కదా. బియ్యం కొట్టేయడం వలన వాటి అమ్మకం ద్వారా మాకు వచ్చిన డబ్బు అని చెప్పలేడు. అవును. అలాగని డబ్బు ఇంట్లో ఎలా వచ్చిందో చెప్పలేడు. అయితే ఐటీ అధికారులు కూడా మూసేస్తారు కదా, మరి వీళ్ళ మీద కేసులు బుక్ చేసి. 100% సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్ నుంచి నరకయాత్ర అనిపిస్తున్నాడు. 16 నెలలు జైల్లో ఉండుండొచ్చు కాక, జైల్లో ఉండి ఒక 4-5 ఏళ్ళు కేసు ఉన్నా ఆడికి సంతోషంగానే ఉంటుంది, ఆడికి వెళ్ళిపోతుందనేమో. ఆ పాపము
జీవితాంతం వెంటాడతా సార్. ఓకే. గవర్నమెంట్ అయితే 43,000 కోట్లు అటాచ్ చేసింది ఈడీ. కానీ ఆ టెన్షన్ ప్రశాంతంగా నిద్ర అనేది ఎట్లా వస్తుంది? అదే మాదిర అనకుండా అయితే ఇది నాగుబాము, 1,000 కోట్లు అనేది నాగుబాము అని చిన్నదే చెప్తున్నా సార్. ఆ స్థాయితో పోలిసేది నాగుబాము, అది అనకొండతో పోలిసేది తక్కువే, విషనాగు. ఒకసారి భూతత్వం పెట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది సార్. 1,000 కోట్లు పేదలు తినే బియ్యము ఒక ఆడ మనిషి పేరు పెట్టి ఈ దోచేయడము, అధికారం చేతలు ఉంటే ఏదైనా శాశ్వతం సార్. అంత అన్యాయం సార్, మరి అంత ఘోరమా? ఈరోజు అదే ఆ పాపం అనేది ముందు నువ్వు వెనక మాత్రం తయారైపోయింది. ఈడీ కన్నా వాళ్ళ ఇంట్లోకి వచ్చి మీరు ఆస్తులు ఎట్లా సంపాదించారో, అసలు ఏంది డబ్బులు ఏడ నుంచి వచ్చాయంటే సమాధానం చెప్పలేరు. వాళ్ళు అటాచ్ చేయడానికి ట్రై చేస్తారు. అటాచ్ చేయడానికి వీళ్ళ కాడ ఏ ఆస్తులు చూపించుకోలేకుండా ఉన్నారు. చూపిస్తే అదొక డబ్బులు, చూపి లేకుంటే ఇంకా కేసు అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అవినీతి ఏ రేంజ్ లో ఉండదని వాళ్ళ పరిస్థితి గంభీరోచకంగా ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి.